పాండురంగ విఠల్ గారు, మీరు ప్రకాశం పంతులు గారి మీద ఒక పద్యం చెప్పండి. రెండి రాయిదే కాల్చుకుంది రాయని నిండుగుండెలిచ్చిన మహోద్దండమూర్తి, పట్టింపు వచ్చిన బ్రహ్మంతవాణిని గద్దించి నిలబెట్టు పెద్ద మనిషి, తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా ఆశీర్వదించు దయామయుండు, సర్వస్వము స్వరాజ్య సమర యజ్ఞమునందు హోమము నచ్చిన సోమయాజి, అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు నమ్మి కొలిచిన ఏకైక నాయకుండు, మన ప్రకాశము మన మహామత్యమౌని, సరిసములు లేని ఆంధ్ర కేసరి అతండు. చంద్రబాబు శాస్త్రి గారు. ఏది చాలా మంచి పద్యంలో ఉంది. ఇంకోసారి చదవండి, అందరూ ఆనందిస్తారు. వాళ్ళ వైపు చూసి చదవండి. రండి రాయిదే కాల్చుకొండి రాయని నిండు గుండెలిచ్చిన మహోద్దండమూర్తి, పట్టింపు వచ్చిన బ్రహ్మంతవాణిని గద్దించి నిలబెట్టు పెద్ద మనిషి, తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా ఆశీర్వదించు దయామయుడు, సర్వస్వము స్వరాజ్య సమర యజ్ఞమునందు హోమము నచ్చిన సోమయాజి, అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు నమ్మి కొలిచిన ఏకైక నాయకుండు, మన ప్రకాశము మన మహామత్యమౌలి, సరిసములు లేని ఆంధ్ర కేసరి అతండు. అదేంటి దీనితో కొట్టండి, కొట్టగా చూడే గట్టిగా కొట్టండి. కాబట్టి ప్రకాశం పంతులు గారి మీద అంత మంచి పద్యం కరుణశ్రీ గారు రాస్తే ఆయన అంత బాగా చదివితే కొట్టండి. ఈ విధంగా మనము వర్ణనలు ప్రధానముగా ఉన్న పద్యములు చదివే ఈ ఆవృత్తిని పూర్తి చేశాము.